ఓం శ్రీమాత్రే నమః. భవాని భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. ఈరోజు ఈ నామాలకు అర్థాలు తెలుసుకుందాం. భవాని భవుని యొక్క భార్య. భవుడు అంటే పరమశివుడు. వివరణ ఇచ్చుకుందాం కొద్దిగా. భవుడు అంటే సంసారానికి మూల పురుషుడైన శివుడు. ఆయన శక్తియే భవాని. అలాగే సంసార సాగరాన్ని దాటించే తల్లి అని కూడా అంటారు. అమ్మ శివశక్తైక్య రూపిణి, సంసార సాగరాన్ని దాటించే భవానీమాత. తదుపరి నామం భావనాగమ్య, 5 అక్షరాల నామం. దీనికి అర్థం కేవలం భావన చేత మాత్రమే మనం చేరుకోగలమట ఆ తల్లిని. కొద్దిగా వివరణ ఇచ్చుకుందాం. బాహ్య పూజల కంటే మనసులో నిశ్చలమైన భక్తితో ధ్యానించే వారికి అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తుంది. బాహ్య పూజల కంటే మనసులో నిశ్చలమైన ధ్యానానికే అమ్మవారు ప్రసన్నమవుతుంది అని అర్థము. తదుపరి నామం 8 అక్షరాల నామం భవారణ్య కుటారిక. దీని అర్థం సంసారం అనే అడవిని నరికే గొడ్డలి వంటిది అని. భవ అంటే సంసారం, అరణ్య అంటే అడవి, కుటారిక అంటే గొడ్డలి. దట్టమైన అడవి లాంటి ఈ జనన మరణ చక్రం నుండి విముక్తిని ప్రసాదించే జ్ఞానస్వరూపిణి మన తల్లి లలితాంబిక. సంసారం అనే చీకటి అడవిని జ్ఞానమనే గొడ్డలితో నరికి మోక్షాన్ని ఇచ్చే తల్లి. 4 అక్షరాల నామం భద్రప్రియ. ఈ నామానికి గల అర్థం మంగళకరమైన వాటిని ఇష్టపడేది అని. ఇక్కడ భద్ర అంటే శుభము లేదా మంగళప్రదము అని, ప్రియ అంటే ఇష్టపడేది అని. కొద్దిగా వివరణ ఇచ్చుకుందాము. అమ్మవారు శుభప్రదమైన పనులు, మంగళకరమైన ఆలోచనలు ఉన్నవారిని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటుందట. ఇక్కడ భద్ర అంటే కేవలం శుభం మాత్రమే కాదు, మనల్ని అన్ని ఆపదల నుండి రక్షించే అమ్మవారి అభయహస్తం. ఆమె భద్రమూర్తి అంటే మంగళాన్నే తన రూపంగా కలిగినటువంటి తల్లి అని అర్థం. తదుపరి నామం 4 అక్షరాల నామం భద్రమూర్తి. ఈ నామానికి గల అర్థం ఏంటంటే మంగళకరమైన విగ్రహం లేదా స్వరూపం కలిగినది అని అర్థం. కొద్దిగా వివరణ ఇచ్చుకుందాం. అమ్మవారి రూపమే సాక్షాత్తు శుభానికి ప్రతీకట. ఆమెను చూడగానే భక్తులకు మనశ్శాంతి, మంగళం కలుగుతాయట. అమ్మవారి మంగళకరమైన రూపాన్ని దర్శిస్తేనే సకల శుభాలు, అనంతమైన మనశ్శాంతి కలుగుతాయట. తదుపరి నామం 8 అక్షరాల నామం భక్త సౌభాగ్యదాయిని. దీని అర్థం తెలుసుకుందాం. తన భక్తులకు సకల సౌభాగ్యాలను ప్రసాదించే తల్లి మన తల్లి లలితాంబిక. వివరణ ఏమిటంటే ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతానము, దీర్ఘ సుమంగళి ప్రాప్తము వంటి అన్ని రకాల సౌభాగ్యాలను తన భక్తులకు ఇచ్చే కల్పవల్లి భక్త సౌభాగ్యదాయిని అంటే.